కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయి ఇంతకాలం అవుతున్నా ఇంకా రాజశేఖర రెడ్డి గారిని ప్రజల గుండెల్లో ఉంచుకున్నారు అంటే పేదోళ్ళకి చేసిన మంచి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పనుల గురించే. 10 సంవత్సరాలు పడ్డ కష్టాలన్నిటినీ 10 సంవత్సరాలు పడ్డ బాధలు మొత్తం ఈ 16 నెలల్లోనే పేదలు మొత్తం మర్చిపోయేలా కాంగ్రెస్ పాలన జరుగుతుంది. సన్నబియ్యం అంటారా, సన్నబియ్యం ఇంట్లో ఏదో మనకు ఒక 6 కేజీలు వచ్చినాయో 7 కేజీలు వచ్చినాయో ఇవాళ తిన్నవా. పేదోళ్ళు తింటున్నది కాదు, ఫస్ట్ గురుకుల పాఠశాలల గురించి కానివ్వండి, హాస్టల్లో ఉండే పిల్లలు కానివ్వండి. ఇంతకుముందు రేషన్ షాపుల్లో బియ్యం తీసుకొచ్చి వండుతున్నారేమో అని తల్లిదండ్రులు భయపడుకుంటూ ఇంట్లో పిల్లల కడుపులు నొప్పి వస్తుందేమో హాస్టళ్లలో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా సన్నబియ్యమే కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా సన్నబియ్యం పిల్లలకి హాస్టల్లో గురుకులాల్లో కానివ్వండి, ఎక్కడైనా బయట రేషన్ షాపుల్లో దొంగతనం కొనుక్కొని పోయి బయట వండిన ప్రైవేట్ హాస్టళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టళ్ళు ఉన్నాయి, అన్నీ జరిగినాయి ఇంతవరకు. ఇప్పటి నుంచి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సన్నబియ్యం కార్యక్రమం కానివ్వండి, 5 లక్షలు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, ప్రతి ఒక్కటి. ఇవాళ మహిళలు మహారాణులు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు మహారాణులా తిరుగుతున్నారు. ఒకప్పుడు మహిళ బయటికి రావాలంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇబ్బందులు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహిళనికి ఒక అధిష్టానం, రిజర్వేషన్లు ఇచ్చారు, అధిష్టానం మీద కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తలపించేలా మహిళలందరినీ పెద్దపీట వేశారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మా నాయకులు, మన అభిమాన నాయకులు, అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీ ప్రాంతంలో రేషన్ షాప్ తీసుకుంటారు కదా, రేషన్ షాప్లో సన్నబియ్యం తీసుకుంటున్నారుగా, పేద ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతారు? రేషన్ షాపుల్లో సన్నబియ్యం అంటే బారులు కట్టారు. ఇంతకుముందు రేషన్ షాపుకు డీలర్లు ఖాళీ కూర్చొని ఎక్కడెక్కడ ఏమేం చేసుకుందామా వీళ్ళందరూ వాళ్ళే సంతకాలు పెట్టించుకొని బయట కూర్చునేవాళ్ళు. దొడ్డు బియ్యం ఎవరు తీసుకోక, దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారు? ఇవాళ రేపు రోజుకి 800 రూపాయలు పని చేసుకునేవాళ్ళు. ఎప్పుడు వచ్చాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం వచ్చినాయి. ఒక మంచి పని జరగలేదు. ఎంతసేపటికి వాళ్ళేం దోసుకుందామా, వాళ్ళేం తిందామా, మనకెంత మిగులుతున్నాయా, మన కుటుంబ రాజకీయమా, ఇవే కానీ ఎప్పటికైనా పేదవాడికి న్యాయం చేద్దామనే పని తీరు లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళని చూసే ప్రభుత్వం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇందిరమ్మ రాజ్యాన్ని నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ. Subscribe us and press the bell icon for more interesting updates.